More than 2 years later, Sudan has become what the UN has described as the world's worst humanitarian and displacement crisis, and tens of thousands more have been killed. Then they went and brought wood, lit it and boiled water and put the baby inside. The baby died. యునైటెడ్ నేషన్స్ దీనిని ఎర్త్ పైన జరిగే అతి పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్ గా పిలుస్తుంది. నేను మాట్లాడేది గాజా, ఉక్రెయిన్ గురించి కాదు. ఆఫ్రికా థర్డ్ లార్జెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసర్ అయిన సుడాన్ గురించి. ఎవ్రీ ఇయర్ సుడాన్ 60,000 kgs ఆఫ్ గోల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కంపారేటివ్లీ భారతదేశం కంటే 30 రెట్లు ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. బట్ ప్రపంచంలో ఉండే పేద దేశాల్లో సుడాన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. ఎకానమీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే సుడాన్ యొక్క జీడిపి నెగటివ్ లో నడుస్తుంది. 27th అక్టోబర్ 2025 న యేల్ యూనివర్సిటీకి చెందిన హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ నుంచి సుడాన్ కి చెందిన కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ని పబ్లిష్ చేశారు. ఈ ఇమేజెస్ లో కనిపించే విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. రక్తంతో చుట్టుముట్టిన మృతదేహాలు గుంపులు గుంపులుగా పడి ఉన్నాయి. రక్తంతో నిండిన ఆ ప్రదేశం శాటిలైట్ నుంచే ఎర్రగా కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ఎలాంటి టెర్రరిజం ఆర్ రిలీజియన్ కాదు. సుడాన్ ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే ఇద్దరు వ్యక్తుల గొడవ. వీళ్ళు చేసిన మారణ హోమం వల్ల సుడాన్ లో ఇప్పటికే 2 లక్షల మంది చనిపోయారు. 1 కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. Fighting between the army and RSF has killed thousands, driven over 10 million people from their homes. ఈ వీడియోలో నేను మిమ్మల్ని సుడాన్ స్వాతంత్రం నుంచి ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కళ్ళు మూసుకొని చూస్తున్న యుద్ధం వరకు తీసుకెళ్తాను. మీరు సుడాన్ ను అర్థం చేసుకుంటే ఇప్పుడున్న ఆధునిక దేశాలు నిశ్శబ్దంగా ఎలా విఫలమవుతున్నాయో క్లియర్ గా తెలుసుకుంటారు. సో వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మ్యాప్ లో మనం చూస్తే ఆఫ్రికా పై భాగంలో ఈజిప్ట్ కింద సుడాన్ దేశం ఉంది. లిబియా, చాడ్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లాంటి దేశాలు సుడాన్ కి వెస్ట్ సైడ్ లో ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఈస్ట్ సైడ్ లో రెడ్ సీ ఉంది. మనం సుడాన్ లోపలికి వెళ్తే ఈస్ట్ సుడాన్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ ఉంది. అదే పోర్ట్ సుడాన్. ఈ రీజియన్ వల్లే ఏషియా అండ్ యూరప్ మధ్యన ఎన్నో ట్రేడ్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మన ఇండియా కూడా ఈ రెడ్ సీ ట్రేడ్ రూట్ మీద హెవీలీ డిపెండ్ అయి ఉంది. వెస్ట్ సుడాన్ లో ఉండే డార్ఫుర్ రీజియన్ లో గోల్డ్, ఆయిల్, కాపర్, యురేనియం అండ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ లాంటి ఎన్నో రిసోర్సెస్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లాగే 95% ఆఫ్ ద సుడాన్స్ పాపులేషన్ ఇస్ ముస్లిం. పర్టికులర్ గా చెప్పాలి అంటే సున్నీ ముస్లిమ్స్. వీళ్ళందరిలో డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఎథనిసిటీ అంటే జాతి. దేశం యొక్క టోటల్ పాపులేషన్ 5 crores. అందులో 70% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అరబ్ ముస్లిమ్స్. మిగిలిన 30% ఆఫ్ ద పాపులేషన్ లో ఫర్, జగావా, బెర్టా, నూబా లాంటి ఆఫ్రికన్ ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు. వీళ్ళల్లో కూడా అధికంగా ముస్లింసే ఉన్నారు. క్రిస్టియానిటీ అండ్ మిగిలిన రిలీజియన్స్ కి చెందిన ట్రైబల్ పీపుల్ కేవలం 1 or 2% ఉంటారు. 2011 కి ముందు సుడాన్ అండ్ సౌత్ సుడాన్ రెండూ కలిసి ఒకే కంట్రీగా ఉండేవి. 1898 నుండి 1956 వరకు సుడాన్ బ్రిటిష్ ఈజిప్టియన్ కొలోనియల్ రూల్ లో ఉండేది. అప్పటి వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ అనేవి నార్త్ సుడాన్ కి ఎక్కువ ఫేవరబుల్ గా ఉండేవి. 1956 లో నార్త్ అండ్ సౌత్ కలిసి ఉన్న సుడాన్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. దాని తరువాత సుడాన్ కి చెందిన మొత్తం పవర్ నార్త్ సైడ్ లో ఉండే అరబ్ ముస్లిం ఎలైట్స్ చేతిలోకి వెళ్ళింది. సౌత్ సుడాన్ వాళ్ళకు ఎలాంటి పొలిటికల్ పవర్ గానీ డెసిషన్ మేకింగ్ అథారిటీ గానీ ఇవ్వలేదు. వాళ్ళను ఇగ్నోర్ చేస్తూ చీట్ చేస్తున్నారని అనుకున్నారు. సో పవర్ ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం వలన సుడాన్ లో ఇమ్మీడియట్లీ ఫస్ట్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ సివిల్ వార్ లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు చనిపోయారు. 1969 లో సుడాన్ ని జాఫర్ నిమేరీ అనే ఒక మిలిటరీ డిక్టేటర్ రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను 1972 లో సౌత్ సుడాన్ ని అటానమస్ రీజియన్ గా ప్రకటించడం వలన ఈ సివిల్ వార్ ముగిసింది. 1983 లో జాఫర్ మొత్తం సుడాన్ ని ఒక ఇస్లామిక్ స్టేట్ గా ప్రకటించడం వలన సెకండ్ సివిల్ వార్ మళ్ళీ మొదలైంది. 1989 నుంచి ఒమర్ అల్ బషీర్ అనే ఒక మిలిటరీ డిక్టేటర్ దాదాపు 30 years వరకు సుడాన్ ని రూల్ చేశాడు. ఈ 30 years లో ఇన్ఈక్వాలిటీ, ఎకనామిక్ క్రైసిస్, కరప్షన్ అండ్ సివిల్ వార్ ఇలా ఎన్ని చెప్పుకున్నా వీటన్నిటిని దేశంలో ఉండే ప్రజలు అనుభవించారు. 2005 లో నార్త్ అండ్ సౌత్ సుడాన్ మధ్యన ఒక పీస్ అగ్రిమెంట్ తీసుకురావడం వలన సెకండ్ సివిల్ వార్ ముగిసింది. 2011 లో సౌత్ సుడాన్ ఇండిపెండెంట్ అవుతుందా లేదా అని ఒక రెఫరెండం జరిగితే అందులో 98.8% ఆఫ్ ఓట్స్ మాకు ఇండిపెండెన్స్ కావాలి అనే వచ్చాయి. ఫైనల్లీ 2011 లో సౌత్ సుడాన్ ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా మారుతుంది. A nation is born. The symbol of its sovereignty and identity flies for the first time. The scene in South Sudan
is nothing less than electric. ప్రజెంట్ సుడాన్ లో జరుగుతున్న క్రైసిస్ మనకు అర్థం కావాలి అంటే సెకండ్ సివిల్ వార్ లో 2003లో జరిగిన డాఫుర్ క్రైసిస్ గురించి మనం మాట్లాడాలి. సుడాన్స్ వెస్టర్న్ రీజియన్ అయిన డాఫుర్ లో కొన్ని నాన్ అరబ్ కమ్యూనిటీస్ రెబల్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యి డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ రైట్స్ కోసం డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ పైన అటాక్ చేశాయి. ఒమర్ అల్ బషీర్ వాళ్ళ డిమాండ్స్ ని అడ్రస్ చేయకుండా డాఫుర్ కి చెందిన అరబ్ ట్రైబల్ పీపుల్ ని ఒక గ్రూప్ గా మార్చి దానికి జంజావిద్ అనే పేరు పెట్టాడు. వాళ్లకు వెపన్స్, మనీ అండ్ ప్రొటెక్షన్ కల్పించి గవర్నమెంట్ పైన అటాక్ చేసిన ఆ రెబల్ గ్రూప్స్ పైకి వదిలాడు. ఈ జంజావిద్ పారామిలిటరీ వాళ్ళు ఆ రెబల్ గ్రూప్స్ తో పాటు సివిలియన్స్ ని కూడా అతి దారుణంగా చంపేశారు. విలేజెస్ పైన అటాక్ చేశారు. 2 years లోనే దాదాపు 2 లక్షల మందిని చంపి ఒక డేంజరస్ జెనోసైడ్ ని క్రియేట్ చేశారు. 2013లో జంజావిద్ ని అఫీషియల్లీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF గా రీనేమ్ చేసి మొహమ్మద్ హమ్దాన్ దగాలో అనే వ్యక్తిని లీడర్ గా పెట్టి స్టేట్ అథారిటీని కల్పించారు. ఈ RSF లీడర్ ని హిమెత్తి అని కూడా అంటారు. 2019లో ఎకనామిక్ కొలాప్స్ వల్ల ప్రజలు ఒమర్ అల్ బషీర్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాస్ ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ ని 2 వ్యక్తులు హైజాక్ చేశారు. ఒకరు సుడాన్ ఆర్మీ జనరల్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్, ఇంకొకరు RSF లీడర్ హమేతి. వీళ్ళిద్దరూ కలిసి ఒమర్ అల్ బషీర్ ని పవర్ నుంచి తొలగించేశారు. బట్ ప్రొటెస్ట్ చేసిన వ్యక్తుల డిమాండ్ దేశంలో డెమోక్రసీ. 2019లో ఈ డిమాండ్స్ ని తీరుస్తామని, ఎలక్షన్స్ జరిపిస్తామని మిలిటరీ వాళ్ళు అంటారు. బట్ ఎలక్షన్స్ జరిగేంత వరకు ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ ని తయారు చేస్తారు. ఈ గవర్నమెంట్ కి హెడ్ గా అల్ బుర్హాన్ అండ్ ఫార్మల్ డెప్యూటీ హెడ్ గా హిమేతిని నియమించుకొని మొత్తం పవర్ ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. కొంత సమయమే కదా, తరువాత దేశంలో డెమోక్రసీ వచ్చేస్తుందిలే అని ప్రజలు అనుకుంటారు. బట్ 2021లో ఈ కేర్ టేకర్ గవర్నమెంట్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసి మొత్తం పవర్ ని అల్ బుర్హాన్ తన చేతిలోకి తీసుకుంటాడు. చివరికి అల్ బుర్హాన్ అండ్ హిమేతి సుడాన్ దేశంలో పవర్ఫుల్ గా మారుతారు. వీళ్ళిద్దరి మధ్యలో పవర్ కోసం గొడవ స్టార్ట్ అయిన తరువాతే సుడాన్ పరిస్థితి అతి దారుణంగా మారుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. వీళ్ళిద్దరి మధ్యలో స్టార్ట్ అయిన గొడవకు మెయిన్ రీజన్ ఏంటంటే సుడాన్ ఆర్మీ RSF ని ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కలిపేయాలనుకుంటుంది. RSF కూడా సుడాన్ ఆర్మీలో ఒక భాగం అవ్వాలి అనుకుంటుంది. అలా చేస్తే RSF ఎక్కడ తన పవర్ ని కోల్పోతుందో అని ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడింది. ఒకవేళ RSF ఆర్మీలో కలిసిపోతే ఆ ఆర్మీకి చీఫ్ గా ఎవరుంటారో అనే ప్రశ్నకు జవాబు కోసం వీళ్ళిద్దరి మధ్య గొడవలొచ్చాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఆ పవర్ ని, ఇన్ఫ్లుయెన్స్ ని, దాని వల్ల వచ్చే ప్రాఫిట్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. 15th April 2023న వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. యుద్ధం మొదలవగానే RSF సుడాన్ క్యాపిటల్ సిటీ అయిన ఖార్టూమ్ అండ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ని స్వాధీనం చేసుకుంటుంది. 2 years తరువాత మార్చ్ 2025లో ఆర్మీ ఖార్టూమ్ ని తిరిగి దక్కించుకుంటుంది. Celebrations at the palace in Khartoum. Almost a week since the army took back the palace from rapid support forces, Chief Abdel Fattah al-Burhan has returned. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సుడాన్ యొక్క మొత్తం వెస్ట్ పార్ట్ RSF కంట్రోల్లో, నార్త్ అండ్ ఈస్ట్ పార్ట్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఫ్యూచర్ లో సుడాన్ మళ్ళీ 2 దేశాలుగా విడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈ గొడవ యొక్క ధరను సామాన్య ప్రజలు చెల్లించాల్సి వస్తుంది. Civilians are being massively targeted. They are not so-called collateral damages, but they are being targeted as people living in Fashir and people who dare to resist. ప్రెజెంట్ జరుగుతున్న ఈ సివిల్ వార్ లో ఇప్పటికే 1,50,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. దేశంలో ఉండే స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయాయి. 2025 సెప్టెంబర్ వరకు 3,75,000 మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. కొలేరా, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. యుద్ధం కంటే ప్రజలు ఆకలి వల్ల ఎక్కువగా చనిపోతున్నారు. ఇక్కడ ఎలాంటి రిలీజియస్ యాంగిల్ లేదు, బికాస్ సుడాన్ కి చెందిన ప్రజలంతా ఒకే మతానికి చెందిన వాళ్ళు. ఇది ఒక ఎథనిక్ హేట్రేట్ కి సంబంధించిన కేస్. డార్ఫర్ లో ఎన్నో జాతులకు చెందిన ప్రజలున్నారు. బట్ RSF దాన్ని ఒక అరబ్ రీజియన్ గా మార్చాలనుకుంటుంది. సో వేరే కమ్యూనిటీస్ పైన అటాక్ చేస్తుంది. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన వీడియోస్ ని గమనిస్తే RSF కేవలం ప్రజలను చంపడం లేదు, దాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇదే విధంగా ఆర్మీ కూడా ప్రజల మీద ఓపెన్ ఎయిర్ స్ట్రైక్స్ అండ్ గన్ ఫైరింగ్స్ చేసింది. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కలిసున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఒకరినొకరు అంతం చేయాలనుకుంటున్నారు. కంప్లీట్ కంట్రీని సివిల్ వార్ సిచ్యువేషన్ లోకి తోసేశారు.
ఈ వార్ లో ఎన్నో ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుడాన్ లో ప్రొడ్యూస్ చేస్తున్న 90% ఆఫ్ ద గోల్డ్ ని వేరే కంట్రీస్ కి ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం రష్యా, చైనా, టర్కీ అండ్ యుఏఈ లాంటి కంట్రీస్ ఆర్ఎస్ఎఫ్ అండ్ సుడానీస్ ఆర్మీకి లార్జ్ స్కేల్ లో వెపన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకొని వెపన్స్ ని ఆర్ఎస్ఎఫ్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనే అలిగేషన్స్ ఎక్కువగా యుఏఈ పైన పడుతున్నాయి. ఇదే విధంగా ఇరాన్, ఈజిప్ట్ అండ్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కూడా సుడానీస్ ఆర్మీకి మిసైల్స్ ని, డ్రోన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనే అలిగేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫారిన్ పవర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ క్రైసిస్ ఇంకా కాంప్లికేటెడ్ గా మారుతున్నాయి. సుడాన్ లో ఈ సిచ్యువేషన్ కి కారణం కేవలం 3 అత్యాశ గల వ్యక్తులు. వీళ్ళ అధికార ఆకలి, దురాశ మొత్తం దేశాన్ని నాశనం చేశాయి. ఎన్నో వాల్యుబుల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ సుడాన్ ఒక పేద దేశంగానే పిలువబడుతుంది. ప్రపంచ దేశాలకు సుడాన్ గురించి ఎటువంటి బాధ గాని, ఆందోళన గాని లేదు. ఎందుకంటే వాళ్ళదేం పోవడం లేదు కాబట్టి. సో దీన్ని ది ఫర్గాటెన్ వార్ అని కూడా పిలుస్తారు. ఫ్యూచర్ హిస్టరీ క్లాసెస్ లో మన పిల్లలకు సుడాన్ లో జరిగిన జెనోసైడ్ గురించి ఖచ్చితంగా చెప్తారు. ఒకవేళ ప్రపంచం మొత్తం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా దీన్ని ఆపచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోని నేను వ్యూస్ కోసం అసలు చేయలేదు. నిజం నిశ్శబ్దంగా చనిపోకుండా ఉండడానికి నేను దీన్ని చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వరల్డ్ ఇగ్నోర్ చేస్తున్న ఇలాంటి స్టోరీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూశారు కదా, నేనేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఓపెన్లీ ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.